మోడల్ అంటే ఏంటి తెలుసా? యా తెలుసు. ఏంటి సార్ అది? అంటే మన హెయిర్ స్టైల్, మన లుక్, మనం వేసే బట్టలు బట్టి పచ్చి చెవ్వాలైనా చెప్పులతో సహా చూస్తాడు. చెప్పులతో చూస్తాడు. చెప్పులు బాగాలేవంటే ఇవన్నీ వేయచ్చు. చెప్పులతోని కింద నుంచి పైన దాకా చూస్తాడు. దాన్నే మోడల్ అంటాడు. ఎక్కడైనా ఉండని, సాఫ్ట్వేర్ ఉండని, ఏమైనా ఉండని, మోడల్ మోడలే, ఫ్యాషన్ ఫ్యాషనే. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న ఫ్యాషన్ ఫ్యాషనే, ఫ్యాషన్ ఫ్యాషనే. ఓ నీ అబ్బా ఆపరదే. ఓకే, చెప్పులతో నుండి పై దాకా జుట్టు దాకా చూస్తారు. చూస్తే మోడల్ అంటారు. యా అంతే. యా ఏం చేయరా మోడలింగ్ లో? ఏం చేస్తారు మోడల్స్? ఏం చేస్తారు? మోడల్ ఏం చేస్తాడు? ఉమ్, మోడల్స్ ఏం చేస్తారంటే ఏం ఇక వాళ్ళ చేస్తారు? అది వాళ్ళ లైఫ్ కున్న ఇంట్రెస్ట్ పట్టి, ఆ? అంటే వాడు ఏం చేస్తున్నా అనేది వానికి తెలుస్తుంది. నాకు అర్థం కాలేదు సార్. మోడలింగ్ అంటే ఫ్యాషన్. మోడలింగ్ అంటే ఫ్యాషన్. ఫ్యాషన్ ఓకే, దాంతో ఎట్లా సెటిల్ అవుతావు? అంటే చెట్లు అవ్వచ్చు, అట్లా చాలా ఉన్నాయి. ఎందుకంటే మంచి 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 వాళ్ళు ఎక్కుతున్నాడు. మోడల్ అంటే ఎలా ఉంటాడు, వాళ్ళకి మూవీలో కానీ షూటింగ్ లో కానీ తీసుకోనికి అవసరం పడుతుంది. ఓకే, మోడల్స్ ని షూటింగ్ లో తీసుకొని ఏం చేస్తారు? ఏం చేస్తావు షూటింగ్ లో? నిన్ను ఒక సినిమాలో తీసుకుంటారు అనుకో, ఏం చేస్తావు సినిమాలో? నన్ను సింబల్ తీసుకుంటాడు. ఏం ఆ. చేస్తా? యాక్షన్ చేస్తా. యాక్షన్ యాక్షన్ చేస్తే చేస్తావు. మా ఫ్యామిలీ దాకా పోతుంది. మా ఫ్యామిలీ ఏంది, మా రిలేటివ్స్, మా దోస్తులు అందరు చూస్తారు. ఆ, నాకు ఆల్రెడీ బ్యాడ్ పేరు ఉంది. ఇప్పుడు నేను టీవీలో వస్తున్నా అంటేనే మా ఇంట్లో కుచ్చి అయిపోవాలి. మా Okay. ఇంట్లో హ్యాపీనెస్ చేయాలి. అంటే వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి చాలా నేర్పించిండు, చదివిపించిండు, డాన్స్ స్కూల్ కి పంపించిండు, కరాటే క్లాస్ కి పంపించిండు, టికెట్ నేర్పించిండు, అన్ని నేర్పించిండు. కానీ ఇవన్నీ నేను చేయలేకపోయినా 1 month 2 months చేస్తూ వాళ్ళ వీళ్ళతో కొక్కాడి అన్ని పోగొట్టుకున్నా. ఎందుకు కొట్లాడినావు? అంటే నన్ను వాళ్ళన్నా జలుకుతే ఐఎమ్ వెరీ హ్యాంగ్రీ మ్యాన్. గెలుకుడు అంటే చాలా హ్యాంగ్రీ మ్యాన్ నేను. ఓకే. అంటే నేను ఎవ్వరు దోడికి పోను. ఎవ్వరు దోడికి పోను. నా పని నేను చేసుకుంటా. ఎవ్వరైనా ఇంత చిన్న మాట అంటే ఇంత పెద్ద చేస్తా నేను. అది ఎంత పెద్ద పెద్దగా చేస్తా, ఏం చేస్తావు? చాలా పెద్ద చేస్తా. ఇంత పెద్దగా ఏం ఒక్కాట చేస్తావు? పెట్టుకుంటా. ఎందుకు ఇట్లా అన్నావు నువ్వు, ఎవ్వరు నన్ను అన్నీకే ఆ, అది ఇది అని చెప్పి ఇట్లా పెట్టుకుంటా. ఆ, అయితే ఇక చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీకి ఇష్టం ఉన్నా చేయలే. నాకు Okay. ఇష్టం ఉన్నా నేను చేసిన. నాకు ఇష్టం ఉన్నది ఏంది, నా స్టైల్. అంటే నాకు ఇలా ఉండాలి. అంటే నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఉమ్. అల్లు అర్జున్ ఏ స్టైల్, ఆయన ఏ డ్రెస్సింగ్ స్టైల్. కాదు, జుట్లో కోడి ఒదిగిందా? కాదు, జుట్లో కోడి ఒదిగిందా? కోడి కొట్టాలి. ఏమైంది? అంటే అందరి స్టైల్ వేడా, నా స్టైల్ వేడా. ఆ, అంటే కొంచెం మంది కోడి లెక్క అనుకుంటాడు, ఎట్లా అనుకుంటాడో అనుకొని అని అంటే ఇట్లా పెంచి ఇట్లా ఇగోండి, చూపెట్టాలి. మళ్ళా చెప్పిన బూతులు మాట్లాడద్దని. ఓకే, ఓకేనా? అదే. సరే, నా లెక్క పెంచి చూపెట్టండి. ఆ, ఏం లేదు బా, ఎవ్వరు దుట్టు వాళ్ళది, వాళ్ళు ఎట్లయినా పెంచుకోవచ్చు. ఆపేటోళ్ళు ఎవ్వరు లేడు. ఉమ్. అంతే, ఆపేటోళ్ళు ఉంటే పోలీసు వాళ్ళు ఆపుతారు. మా అంటే ఎందుకు అంతే. ఆపుతారు ఏమంటాడు పోలీసోళ్ళు? పోలీసు వాళ్ళు, కటింగ్ చేపించుకో, చిల్లెలు కాని లెక్క ఉంటాడని చెప్పి అంటాడు. పోలీసు వాళ్ళు కూడా కటింగ్- మనం మంచి కటింగ్ కోసం చెప్తాడు. కటింగ్ చేయించుకోకపోతే పోలీసు వాళ్ళు ఆపుతారా? ఆ, ఆ. అంతే. ఆ, అంటే ఇంకెందుకు ఆపుతారు డీసెంట్ ఉండాలి. పోలీసు వాళ్ళు? వాళ్ళకన్నా కూడా పోలీసు వాళ్ళకన్నా బై డీసెంట్ ఉండాలి. డీసెంట్ ఉండాలి. డీసెంట్ ఎట్లా? ఉంటే Decent అంటే ఎవరైనా ఎట్లా? లైక్ చేస్తారు. ఇట్లా ఉన్నాం అనుకో, వీరేంద్ర చిల్లెలు గాడు ఏదో ఒక కేసులో ఏచి నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? నా గురించి అడిగాడు నిన్ను. ఓల్తిటే కాదు, హైదరాబాద్ మొత్తం తెలుసు. Okay. సైకోతోను ఎలాంటోడు ఉమ్. ఏ టు ఎలాంటోడు జెడ్ ప్రతి సైకోసోను? ఒక్కరికి తెలుసు. ఎలాంటోడు సైకోసోను? సైకోతోను అంటే మాత్ ఇంకా కాత్. నాకు అర్థం కాలేదు సార్. మాత్ ఇంకా కాత్. ఏంది? మాత్ మస్తా. ఎంఏఎస్ఎస్. దట్ ఐ థింక్ వాటో వాట్ మాస్. మాస్ ఇంకా కాత్ క్యాస్ట్. పిఎల్ఎస్ఎస్. క్లాసా? యా. మాస్ అండ్ క్లాసా? యా, మాస్ అండ్ కాస్ట్ అంటే తెలిసి కార్స్ రూమ్ లా సైలెంట్ ఉంటాడు. బయటికి వచ్చినాక అమ్మని బొమ్మని చేస్తారు. దట్ ఈస్ కాల్ సైకోసోను. ఓకే, అట్లుంటది అన్నట్టు. షూలేడా కొన్నావు? కొనలే, గిఫ్ట్. ఎవరు ఇచ్చిరు? ఫ్రెండ్స్, ఏ ఫ్రెండ్స్? అందరు పేరు? ఫ్రెండ్స్. టిల్లు కాబట్టి తింటాడు ఐడర్, వాళ్ళే నా ఫ్రెండ్స్. ప్యాంటు పైన నేను కొనుక్కున్నా, నువ్వు కొనుక్కున్నా? కొనుక్కొని తయారు చేసుకున్నా. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇంపుకి వచ్చినావా ఆటోలా? యా యా, వచ్చేటప్పుడు తయారు చేసుకున్నా. నువ్వే ఇంపినావా? యా యా. ఎందుకు అన్ని రకాలుగా ఎందుకు ఇంపినా? ఒక దగ్గర కాకుండా? అంటే ఫారెన్ కంట్రీ కాదు, హైదరాబాద్ బి ఫేమస్. ఎక్కడెక్కడో ఫారెన్ కంట్రీలో పోయి ఫేమస్ అవుడు పెద్ద మాట కాదు. మా ఇండియాని మేమే ఫేమస్ చేస్తాం. మేము బయట దేశాలకు పోము అంటున్నా, మా ఇండియా మాదే అంటున్నా. జై అంబేద్కర్, చంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాడు. జై ఇండియా, జై గాంధీ తాత, జై జవహర్లాల్ నాయుడు. ఓకే, మన సీఎం ఎవరు? ఆ? మన సీఎం ఎవరు?
మన జై ఇండియా అన్నావు కదా, ఇప్పుడు ప్రజెంట్ మన సీఎం ఎవరు? నరేంద్ర మోడీ. ఆ? సీఎం అంటే రేవంత్ రెడ్డి, సారీ రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం అని అడుగు. తెలంగాణ సీఎం సీఎం. ఎవరు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఓకే. ఆంధ్ర సీఎం ఎవరు? ఆంధ్ర సీఎం పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు, సారీ ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడా? చంద్రబాబు నాయుడు ఓకే. గాడు. ఆ? చంద్రబాబు నాయుడు గాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. గారు. యా గాడు గారు. గాడు. మనకు కొంచెం కొన్ని వర్డ్స్ రావు. ట్రై చేయి. గాడు గారు. గాడు. అరే ఏం నరసింహనాయుడు అన్న, చాలా మొండాడు. ఎవరి మాట ఏండు? స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? స్వాతంత్రం వచ్చింది జనవరి 26. ఆగస్ట్ 15th ఏమొచ్చింది? ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే. ఐ డోంట్ నో అబౌట్ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే మీనింగ్. స్కూల్ పోయినా? పోయినా. ఏం నేర్చుకున్నావు స్కూల్? స్కూల్లో అసలు స్కూల్ కి పోకపోతుండే. స్కూల్ బంక్ కొట్టే కదా ఇప్పుడే. ఆ స్కూల్ కి పోయినా గానీ స్కూల్ కి పోకపోతుండే. స్కూల్ బంక్ స్కూల్ కి పోకపోతుండే. ఆ. ఏడికి పోతుండే? స్కూల్లో ఇంట్లోకి బ్యాగ్ తీసుకొని వచ్చి ఇంట్లో డాడీ కానా మమ్మీ కానా తౌతాను లేపేస్తుండే. ఎట్లా లేపెత్తుంటివి? ఎడబెట్టేటోళ్ళు డబ్బులు వాళ్ళు? డాడీ వాళ్ళు జోబులో పెట్టుకొని మా డాడీ మందాయి అనుకుంటాడు. ఆ, ఇక మెల్ల లేపేస్తుండే. మెల్ల లేపేసి బ్యాగ్ లో సివిల్ డ్రెస్ వేసుకుంటుండే. ఆ. ఇక ఫ్రెండ్స్ అందరం పోయి మా అమ్మ అప్పుడు ఫస్ట్ టైం బీర్ తాగారం. స్కూల్లోనే? ఏ క్లాస్ లో? అయిపోయినాం 4th క్లాస్ లో. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా? Fourth మా class లో తాత మీరు చచ్చిపోయి- తాగినావా? అప్పుడు మా తాత చచ్చిపోయింది. ఆ బాలలా అందరం తాతయ్య అడవేయారు వెళ్ళిపాలు వేసుకొని తాగినాం. జోకులు చేయకు. నువ్వు తాగాలని చెప్పి మీ తాతని చంపినవా ఏంది? ఏ లే, మా లేదు. తాతనే చచ్చిపోయింది మేడం. మా తాత అప్పుడు ప్రాబ్లం లో ఉండే. ఏ ప్రాబ్లం? ఆల్కహాల్ తాగి కొంచెం fix ఆల్కహాల్ అయిపోయింది. తాగి మీ తాత చచ్చిపోయిండు. అయిపోయింది. ఆయన చచ్చిపోయిండు, నువ్వు ఆల్కహాల్ తాగి. ఎందుకంటే మా తాత అంటే నాకు చాలా ఇష్టం మేడం. మా తాత లేక నన్ను ఎవ్వడు చెప్పుకోడు. మా తాత నాకు వస్తాడు, బాదం పాలు ఇస్తాడు, చిల్లెల పైసలు ఇస్తాడు, చాలా పైసలు ఇస్తుండే మా తాత. ఆయన జమ చేసుకున్న పైసలు కూడా ఇస్తుండే. ఇంకా ఆయన జమ చేసుకున్న పైసలు దొంగతనం చేస్తే కూడా మా పిన్ని వాళ్ళు నన్ను ఏమనంటే మా తాత అంటుండే, ఏ వద్దు వాడే కదా అని. సరే, ఆ మెడల్ ఏంటి అవి? అదేంటిది? ఇది కాతిలా బాబా వాళ్ళు వేస్తాడు. కాశీలో బాబా వాళ్ళు వేసిరా? ఆ. ఎందుకేసిరు? ఇది ఎందుకేసిరు అది నీకు? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.